ఇప్పుడు అంటున్నాడు నాకెవరు లేరు, అందరూ ఓటైపోయారు, అందరిని నేను మేనేజ్ చేశాను. నేను అడుగుతున్నా, మీ ప్రొద్దుటూరులో ఒక దొంగ వస్తే మీనమేషాలు లెక్కేస్తారా? మీరు లేస్తారా అని అడుగుతున్నా. మీ కాలనీలో వస్తే ఏం చేస్తారు? మనిషికి ఒక కర్ర ఎత్తుకొని పరిగెత్తాలి లేదా? రోడ్డు మీదకి పరిగెత్తి సంఘీభావంతో పోరాడతారు లేదా? అలాంటి దొంగ హత్యలు చేయించిన వ్యక్తి, హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదరపులొద్దు. ధైర్యం ఉంటే నీ సోదరుని నిర్దోష అయ్యే వరకు బయట పెట్టు. అప్పుడేంటి, ఈయన బండారం బయట పెడతాడు. అది 1 and 2 ఆల్ ఆపరేషన్స్, మొత్తం లావాదేవీలు, 2 ఆపరేషన్లు. జగన్మోహన్ రెడ్డి గుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది. ఆయన జుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది. ఆడిస్తే ఆడుతున్నాడు. ఇప్పుడు మనందరి డౌట్, తోక కుక్కను ఆడిస్తుందా, కుక్కను తోక ఆడిస్తుందా అని? కాదు, తోక కుక్కను ఆడిస్తా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఈరోజు ఇలాంటి వాడు మీకు న్యాయం చేస్తాడా అని కడప గడ్డ నుంచి అడుగుతున్నా. ఇప్పుడు అడుగుతున్నా, ఊకెళ్ళు బాబాయ్, మీరు చెప్పండి. ఊకెళ్ళు బాబాయ్, ఊకెళ్ళు బాబాయ్ వస్తే చెప్పండి. నిందుడికి ఓటేయమని చెప్పండి. నిందితుడుండే పార్టీకి ఓటేయమని చెప్పవలసిందిగా మరొకసారి కడపలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకటి చెప్తున్నా, నేను వస్తే ఏం చేస్తారా అని అడిగారు. నేను వస్తే అభివృద్ధి పరిగెత్తుంది. నేనే ఒక బ్రాండు. ఏం తమ్ముళ్ళు, జాబు రావాలంటే అది ఈరోజు. మీ ఉద్యోగాలు రావాలంటే రావాలి. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు నేను కొన్ని నిర్దిష్టమైన హామీలతో వచ్చాను. ఇది ఎట్లా సాధ్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కలలో మాట్లాడుతా, మీ తండ్రితో మాట్లాడుకో, నాకు అతేంటో చెప్తాడు. ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా. హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా, నిర్మాణాలు చేశా. నేను వేసిన ఫౌండేషన్ వల్ల ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ తయారైందంటే అది నా బ్రాండ్. ఒక హైటెక్ సిటీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడేయడం కాదు, 30 ఏళ్లకు మునుపు 8 లేన్ రోడ్, దానికి పక్కనే సర్వీస్ రోడ్, నేషనల్ హైవేలు చూస్తున్నారు. అలాంటిది 8 లేన్ రోడ్ వేసి, సర్వీస్ రోడ్లు పెట్టి, మెట్రో పెట్టి 165 కిలోమీటర్ల రూపకల్పన చేసిన రూపి శిల్పి నేనే. కాదంటారా మీరు? నేను అడుగుతున్నా. ఎయిర్పోర్ట్ ని 5,000 ఎకరాలు భూమి తీసుకుని ప్రైవేట్ లో BOT కింద ₹1 పెట్టుబడి పెట్టకుండా నిర్మాణం చేసింది నేనే. అది తెలుగుదేశం పార్టీ విజన్. ఇది నీ పాయిజన్. అందుకే ఒకే మాట అన్నా, నాది విజన్, జగంది పాయిజన్. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చా మీ దగ్గరికి. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, మీకోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన వారికి ₹1,500 నెలకిస్తా. ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆంక్షలు లేవు. ఎట్లిస్తారని అడుగుతున్నారు. సంపద సృష్టిలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ పేదవాళ్లకు పంచడం
తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు నొక్కేది ఒట్టొట్టి బటను, నేను నొక్కేది మాత్రం నిజమైన బటన్ అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం, పిల్లలకి ఒక పిల్లవాడుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాది. పిల్లలే ఆస్తి, చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకే ఉంది. అది నా నమ్మకం.